బద్రీనాథ్ కోర్టు ఆవరణలో అడుగుపెట్టేసరికి ఎదురుగా కైలాసం కనిపించాడు. ఎవరో సన్నని బాపు బొమ్మ ఎదురుగా నిల్చునుంది. ఏదో మాట్లాడుతూ ఉంది నవ్వుతూ. చూసి చూడగానే ఎవరా ఈ అమ్మాయి అనిపించింది. కానీ బద్రీనాథ్ దాని సంగతి వెంటనే మరిచిపోయాడు. చాలా కేసులున్నాయి. ఏది విచారణ జరుగుతుందో, ఏది వాయిదా పడుతుందో సరాసరి బార్రూమ్కెళ్ళి కూర్చున్నాడు. బార్రూంలో తోటి ప్లేడర్ల ప్రవర్తనలో కూడా ఈ మధ్య ఆయనకి తేడా కనిపించి కనిపించకుండా ఉంది. ఇది వరకు వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఆయనకి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కుర్ర ప్లేడర్లు కూడా మర్యాదైతే ఇస్తున్నారు, కానీ వారిలో పూర్వపు నమ్రత కనపడడం లేదు. పైగా ముందు నడుస్తుంటే వెనక నవ్వుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఇది భ్రాంతి కాదేమో, నిజమేనేమో అన్న సందేహం బద్రీనాథ్కి ఈవేళ వచ్చింది. రెచ్చిపోయింది కూడా. శ్యామ్ బార్లో ఎక్కడా కనిపించలేదు. ఇంటికెళ్ళి జీవంతితో ముచ్చట్లాడుతున్నాడా? బార్రూమ్ చెట్టు కింద తారట్లాడుతున్నాడా? ఆ పిల్ల ఎవరో పక్కనే ఉందా? ఆ పిల్ల దగ్గర ఎక్కడా లేదు. తన సందేహం ఏదో కాకతాళీయమే కావచ్చు. పెంచులయ్యొచ్చి కేసులు 2 గంటలకు కానీ పిలవరని చెప్పి వెళ్ళాడు. బద్రీనాథ్ ఒంటరిగానే కూర్చుని ఆలోచనలో పడ్డాడు. జీవంతి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు? ఇప్పట్లో తన ప్రవర్తనలో పొరపాటేమైనా ఉందా? తన ప్రవర్తన ఎలాగూ లోకం హర్షించలేదు. పోనీ అర్థం చేసుకోగలదా? నిమిషంలో జీవంతికి విడాకులిచ్చి పంపించొచ్చు. దానిలో తనని ఎవరూ తప్పుపట్టరు. కాదంటే భరణమిచ్చి పారేయొచ్చు. తానేమీ లేనివాడు కాదు. కానీ ఆ పని సవ్యమైందేనా? లోకంలో మరొక తెగించిన వ్యభిచారిణ్ణి తయారు చేయడం కాదా? దూరాన ఏ ఊరనో పలానా వారి భార్య వ్యభిచారిణి అని చెప్పుకుంటుంటే తనకి అంతకంటే పొరుగు తక్కువ ఉందా? ఎన్నో ఆలోచనలు, ఎన్ని రకాలుగానో ఆలోచనలు, తుది మొదలు లేని ఆలోచనలు. జీవంతి లేచిపోకుండా ఎందుకింకా ఇక్కడే ఉన్నట్టు? ఏ రోజునైనా నగలతో వేల కొలది రూపాయలతో లేచిపోవచ్చే. మరి ఎందుకీ కచ్చా? ఎందుకీ మరణయాతన? 2 గంటల వరకు పెంచలయ్యొచ్చి పిలిచేదాకా అదే ఆలోచన, అదే పనిగా ఆలోచన. అప్పుడే వెళ్ళి జడ్జి గారి ఎదుట కేసు ఓపెన్ చేసి ఆర్గ్యూ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అన్ని ఆలోచనలు బుర్రలో గిరున తిరుగుతూనే ఉన్నాయి. మరి కాసేపటికి కళ్ళు తిరుగుతున్నాయి. తర్వాత చుట్టూ ఉన్న చిత్రపటాలు తిరుగుతున్నాయి. కేసులో లా పాయింట్, జీవంతి వ్యూ పాయింట్ అన్నీ కలిసి మనసును గజిబిజి చేస్తున్నాయి. ఐ ఆమ్ సారీ యువర్ ఆనర్. ఐ ప్రే ఫర్ ఎన్ అడ్జర్న్మెంట్ ఆన్ మై పర్సనల్ గ్రౌండ్స్. ఏం ఒంట్లో బాగలేదా అని జడ్జి గారు కంగారు పడ్డారు. అప్పటికే కుర్చీలో బద్రీనాథ్ కూలబడిపోయాడు. పెంచలయ్య సహాయం వచ్చాడు. కానీ ఏం తోచక తెల్లమొహం వేశాడు. డాక్టర్ గారిని పిలుద్దామని అందరూ అనుకుంటుంటే స్పృహొచ్చి బద్రీనాథ్ అక్కర్లేద్దని సంజ్ఞ చేశాడు. నెమ్మదిగా ఆయన్ని బార్రూంకి చేర్చారు. మరో అరగంటకు కానీ ఆయన పూర్తిగా తేరుకోలేదు. ఆ కాసేపట్లో కోర్టంతా తిరునాళ్లే అయింది. రకరకాల రిమార్కులు, సానుభూతులు. మరో 10 నిమిషాలకు బద్రీనాథ్ ఏమీ జరగనట్టే ఇంటికి బయలుదేరాడు. ఈ గొడవేమీ తెలీదు, పట్టలేదు. ఇంట్లో ఉన్న జీవంతికి, పక్కనే ఉన్న శ్యామ్కి. పెంచలయ్య ఇంటికి కబురు పెట్టాడు. కానీ వాళ్ళ కబురు అందుకునే పరిస్థితిలోనే లేరు. జీవంతి, జీవంతి అంటూ బద్రీనాథ్ పిలిచినా వాళ్ళకా పిలుపు అందలేదు. గుమస్తాగాళ్ల పిలుపులేమందుతాయి? బద్రీనాథ్ పిలిచి పిలిచి లాభం లేక, ఒంట్లో బాగాలేక వరండాలోంచి తోటలోకి దిగాడు. అక్కడ మామిడి చెట్టు కింద అరుగు దగ్గర నుంచున్నాడు. లోపల జీవంతి, శ్యామ్. ఇంటికి సర్వాధికారి తాను బయట. మై గాడ్ యువర్ ఆనర్, ఇది నా ఇల్లు, నా స్వంతంగా నేను నిర్మించుకున్న ఇల్లు. కానీ ఈవేళ నా ఇంట్లోనే నేను ప్రవేశానికి నోచుకోలేదు. అనుమతి లభించలేదు, నిరాకరించబడింది. ఇంతకంటే ఘోరం, ఇంత అన్యాయం సాక్షాత్ ప్రపంచంలో కానీ ఊహాలోకాల్లో కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? జరిగిందని ఒక ఉదాహరణ ఎవరన్నా చెప్పగలరా? ఈ సృష్టికి నువ్వు చక్రవర్తివి, సర్వం సహ చక్రవర్తివి. నీ సృష్టిలో నీకే స్థానం లేనప్పుడు, లేకుండా పోయినప్పుడు, ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ బాధ నీకు తెలిసొస్తుంది. ఈ బాధ నువ్విప్పుడే పడుతున్నావా? ఏవేవో వాదనలు సాగిపోతున్నాయి. ఘాటైన సూటి ప్రశ్నలు దేవుణ్ణి వేస్తున్నాడు. ఆ దేవుడు ఎదుటున్నట్టే, జడ్జిలా కూర్చున్నట్టే, మారు చెప్పలేకపోతున్నట్టే, మనసుని మార్చుకుంటున్నట్టే అంత గట్టిగా వాదించగలనని బద్రీనాథ్ ఎప్పుడూ అనుకోలేదేమో. జడ్జి ఎంత బండరాయి అయినా చెవులు వెనక తప్పదన్నట్లే వాదిస్తున్నాడు బద్రీనాథ్. పెంచలయ్య వచ్చిందాకా అతడిలో వాదన సాగుతూనే ఉంది. ఇతర గుమస్తాలు, గణపతి, రంగనాయకులతో వచ్చిన పెంచలయ్య మనస్ఫూర్తిగా వాళ్ళందర్నీ దూరంగా ఉంచి తానొక్కడే తోటలో బద్రీనాథ్ దగ్గరకు వచ్చాడు. కొంతసేపటికి కానీ పలకరించలేదు. మరి కాస్త మాట్లాడాలి, ఆఫీసులో కూర్చుందామా కాసేపు?
బద్రీనాథ్ అప్పటికే భగవంతుడి కోర్టులో వాదిస్తూనే ఉన్నాడు. ఇంత బదిరత్వపు జడ్జి దొరికినందుకు కొంత నిరుత్సాహంలో పడ్డాడు కూడా. సరే పద అంటూ ఆఫీసు గదివైపు నడిచాడు. ఆఫీసులో టేబుల్ ముందర కూర్చుని ఏం మాట్లాడాలన్నావు అన్నాడు. అది చాలు పెంచలేయకు. ఆ గణపతి తెచ్చిన విడాకుల కేసు. సరే రమను విడాకులు ఇప్పించేద్దాం అనేశాడు కోపంతో. కోపంలో అన్నాడే కాని పెంచలయ్య వెళ్ళిన తర్వాత తిరిగి సరిగ్గా ఆలోచించాడు. తను అందరిలా 10 రూపాయల కోసం పనిచేయడమా, స్వయంగా పెట్టుకున్న ఆదర్శాలని గోతిలో నెట్టేయడమేనా? కొద్ది నిమిషాల్లోనే నిర్ధారణకొచ్చాడు. అంతలో రంగనాయకులతో గణపతితో పెంచలయ్య లోపలికొచ్చాడు. చూడు రంగనాయకులు, నేను చెప్పినట్లు చేస్తానంటే నీకు విడాకులు ఇప్పిస్తాను. వెంటనే గణపతి అందుకున్నాడు. ఓ అలాగే, ఎందుకు? నిప్పుల్లో దూకమనండి, దూకేస్తాడు. అక్కర్లేదు. నువ్వు నీ భార్య వచ్చి 6 నెలలు పట్నంలో కాపురం ఉండండి. నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటాను. ఆ తర్వాత కావాలంటే విడాకులు ఇప్పించేస్తాను. గణపతి తెల్లబోయాడు. పాడి ఆవును కోల్పోయినట్టే పెంచలయ్య తెల్లబోయాడు. రంగనాయకులు మాత్రం ఎగిరి గంతేశాడు. అలాగేనయ్యా, ఇప్పటి నుంచి మళ్ళా నాట్ల దాకా ఊళ్ళో తిని కూర్చోవడమేగా, ఇక్కడికే వచ్చుండి తిని తిరుగుతాం అంటూ 6 నెలల ప్రణాళిక అప్పుడే ఊహల్లో అల్లుకోసాగాడు. గణపతికి పూర్తిగా నిరుత్సాహం, రంగనాయకులకి అమితోత్సాహం. ముగ్గురు బయటకొచ్చిన వాద ప్రతివాదనలు సాగుతూనే ఉన్నాయి. పెంచలయ్య వాళ్లతోనే వెళ్ళిపోయాడు. చిన్న గుమస్తా లేడు, టైపిస్టు లేడు. ఒంటరిగా బద్రీనాథ్ వరండాలోకొచ్చి నుంచున్నాడు. ఆలోచనలు మళ్లీ ఆకాశం వైపు పరిగెడుతున్నాయి. తనింట్లో తనకు స్థానం లేకుండా పోయింది. తన కళ్ళెదుట తన భార్య శ్యామ్తో సరాగాలు సాగిస్తోంది. మిన్నకుండడమా, తన్ని తరిమేయడమా, గోల చేయడమా, గొంతు పిసికి పారేయడమా? అంతలో అడుగుల చొప్పుడైంది. శ్యామ్ టకటకా నడిచొచ్చి పట్పట గేటు తలుపులు తెరిచి చకచకా వెళ్ళిపోయాడు బద్రీనాథ్ కళ్ళెదుటే. బద్రీనాథ్ కోపం మళ్లీ పరవళ్ళు తొక్కింది. చెలరేగిపోయింది. యూ ఈడియట్ అంటూ పొళ్ళు కొరికాడు. కాని ఎవరి మీద కోపం, ఎవరి మీదకు వెళుతుంది? తను ఒక అడవి మనిషిలా మారిపోయాడా? అనుకుంటూనే అనుకోకుండానే గేటు బయటకొచ్చేశాడు. విచక్షణాశక్తి తలెత్తేసరికి కళ్ళెదుట సువర్ణాక్షరాల్లో ఇంటి పేరు కనబడింది. స్వర్గసీమ. ఎంత అసందర్భంగా ఉంది! మరు నిమిషంలో బద్రీనాథ్ అక్షరాలు తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కసంతా కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా అవి అక్షరాలు. కైలాసం కేసులో సాక్ష్యం చాలా కట్టుదిట్టంగా ఉంది. సాక్ష్యంగా వచ్చిన చిన్నపిల్లకి 8 ఏళ్లుంటాయో ఉండవో కాని ఆ పిల్ల తను చూసిందంతా కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పింది. ఎంత చాకచక్యంతో బద్రీనాథ్ క్రాసు పరీక్ష చేసినా ఎక్కడా ఆ పిల్ల అదరలేదు, బెదరలేదు. ఆ కేసులో రెండో సాక్షి ఎదురింట్లో ఉన్న కమల్నాథం. ఆయన రిటైర్డ్ తహసీల్దార్. కోర్టులో సాక్ష్యాలు బాగా అనుభవం ఉన్నవాళ్లా ఉంది. క్రాసు పరీక్ష సాగిన కొద్దీ ఆయన మరింత బిగిసిపోయాడు. ప్రతి ప్రశ్నలో తలెత్తే అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా ఆయన జవాబులు చెప్పాడు. మీరా రోజున ఆ క్షణాన ఆ కిటికీ దగ్గరే ఎందుకు క్షవరం చేసుకుంటున్నారు అంటూ బద్రీనాథ్ ప్రశ్నిస్తే, గెడ్డం నాదే కనుక, ఉన్నది ఒకటే కిటికీ కనుక అంటూ జవాబిచ్చాడు. అటువంటి చమత్కారం ఇవ్వగలిగిన సాక్షుల్ని ఎక్కువ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ముద్దాయికి అది మరింత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ధోరణి మార్చేశాడు బద్రీనాథ్. మీరీ కళ్ళజోడు కంటిన్యూస్గా వాడతారా? ఎస్. ఎంత పవర్? 0.25 ఫర్ లాంగ్ డిస్టెన్స్, 1.5 ఫర్ షార్ట్ డిస్టెన్స్. వెరీ గుడ్. మీరు క్షవరం ఉదయం చేసుకుంటారా రాత్రా? ఆ ప్రశ్నకు అందరూ నవ్వారు. అందరితో పాటు సాక్షి నవ్వాడు. తర్వాత ఉదయమే అన్నాడు సాక్షి. మీరు గెడ్డం చేసుకునేటప్పుడు అద్దంలో కింద అద్దాల్లోంచి చూస్తారా, పై అద్దాల్లోంచా? కింద అద్దంలోంచే. అద్దంలో చూసుకుంటూ గెడ్డం చేసుకుంటాను. వెరీ గుడ్. చూడండి, ఆ వరండాలో ఉన్న అబ్బాయి కళ్ళజోడుందే, అది ఎంత మందం ఉంటుందో? సుమారు అగ్గిపుల్ల మందం ఉండుంటుంది. కరెక్ట్. పై అద్దాల్లోంచి కాదు, కింద అద్దాల్లోంచి కూడా చూసి చెప్పండి. మళ్ళీ సాక్షి మరింత వేళాకోళంగా నవ్వాడు. నవ్వి జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. అది ఒక జోకే అనుకున్నాడు. ఒకసారి కఠినంగా బద్రీనాథ్, ఐ ఆమ్ నాట్ జోకింగ్, ఐ వాంట్ ది ఆన్సర్ అన్నాడు. సాక్షి కాస్త కంగారు పడి కింద అద్దాల్లోంచి అది కనబడదులేండి అన్నాడు. అదా, కింద అద్దాల్లోంచి అది కనబడదన్నమాట. ఎస్ యువర్ ఆనర్, ప్లీజ్ నోట్. సాక్షి కింద అద్దాల్లోంచి దూరానున్న వస్తువులు చూడలేడు. పై అద్దాల్లోంచి చూస్తే 6 అంగుళాల మందపు వస్తువు అగ్గిపొలలా కనిపించింది. దట్స్ ఆల్. బద్రీనాథ్ వెళ్లి కూర్చున్నాడు. కోర్టులో సంచలనం రేగింది. కఠిన మనసున్న పెద్దాయన బోల్తా పడిపోయాడు. కాని చిన్నపిల్ల సాక్ష్యం కాదనడం ఎట్లా?
ఆ పిల్ల సాక్ష్యం చెబుతుంటే క్రాసు ప్రశ్నలు అడగడానికి రాలేదు. తేలిగ్గా ఏ జడ్జి అయినా ఆ పిల్ల సాక్ష్యాన్ని తీసేయలేడు. నలుగురు కైలాసాన్ని ఉరి తీయడానికి ఆ పిల్ల సాక్ష్యం చాలు. కైలాసం అదృష్టం మీద కూడా నమ్మకం తగ్గి బద్రీనాథ్కి చిరాకు ఎక్కువైంది. చిరాకుగానే బార్రూంకొచ్చి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పావుగంట తర్వాత కళ్ళు తెరవగానే ఎదురుగా కైలాసం కనిపించాడు. వెంట ఇద్దరు పిల్లల్ని తీసుకునొచ్చాడు. వాళ్లను చూపించి జాలి కలిగించాలని కాబోలు. మిస్టర్, ఈ నాటకాలన్నీ నా దగ్గర అక్కర్లేదు. వీలైనంత ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత నీ అదృష్టం. ఏదైనా నువ్వు చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తావు. కానీ ప్లేడర్ అసమర్థత వల్ల ఉరికంబానికి వెళ్ళవు అంటూ విసుక్కున్నాడు. కైలాసం లాభం లేదని వెనుతిరిగి వెళ్ళాడు. పిల్లలిద్దరితో రిక్షాలో వెళుతుంటే బద్రీనాథ్ ఇంటి వరండాలో జీవంతి, శ్యామ్ కనిపించారు. అతడు వెంటనే రిక్షా దిగిపోయి పిల్లల్ని ఇంటి వద్ద దింపమని బాడుగా ఇచ్చి పంపేశాడు. తను బద్రీనాథ్ ఇంటి ముందుకు వెళ్ళాడు. జీవంతి మధురాతి మధురంగా అప్పుడే శ్యామ్కి వీడుకోలు పలికింది. అతని వంకే చూస్తూ అక్కడే నుంచునుంది. శ్యామ్ కనిపించినంతసేపు అతని వంకే చూసింది. తర్వాత కైలాసం వంక తిరిగి చూసింది. లీటర్ గారు కోర్టులో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అంది. నేను మీకోసమే వచ్చాను అన్నాడు కైలాసం చిరునవ్వులు అరువు తెచ్చుకుంటూ. వెంటనే మాట మళ్ళీ కొనసాగిస్తూ, మీ దయ వల్ల, అభిమానం వల్ల లీటర్ గారు నా కేసు చేపట్టారు అన్నాడు. అయితే మీరు మరింత ఆదరాభిమానాలు చూపిస్తే లీడర్ గారు మరింత పట్టుదలగా పనిచేసి నన్ను ఎట్లాగన్నా గట్టెక్కిస్తారు. కనుక మరేం లేదు, మీరు గట్టిగా మరో మాట చెబితే చెప్పను. ఇక మీరు తిరిగి వెళ్ళండి. జీవంతి లోపలికి వెళ్ళబోయింది. వరండాలోకి కైలాసం ఎగురొచ్చాడు. అంత మాట అనకండి, ఇవి చేతులు కావు అంటూ ధైర్యంగా చేతులు పట్టుకున్నాడు. మిస్టర్ అంటూ విసుక్కుంటూ చేతులు విదిలించుకుని వెళ్లి తలుపు వేసుకోబోయింది జీవంతి. కాని కైలాసం తలుపులకు అడ్డం పడ్డాడు. తప్పేముంది, మనిద్దరం ఒకటైతే ఏం? ఆ చిన్న ప్లేడర్ గారి కంటే చెడిపోయానా, తీసిపోయానా? ఆ బెదిరింపుకి అదిరిపోయి జీవంతి చుట్టూ తిరిగొస్తుందనే ఆశించాడు కైలాసం. పరిస్థితులు అంతకంటే ముదిరి ఊసరవెల్లులయ్యాయని అతనికి తెలీదు, ఊహించనే లేదు. అంతలోనే శ్యామ్ తిరిగొస్తాడని కాని, ఆ వెనకనే బద్రీనాథ్ కూడా కోర్టు నుంచి వస్తాడని కాని అసలు ఊహించలేదు. శ్యామ్ వచ్చాడు. కైలాసం మూర్ఖత్వాన్ని కళ్ళారా చూశాడు. ఒక్కసారిగా లంఘించి ఒక్క ఊపులో కైలాసాన్ని చేరాడు. మరో నిమిషంలో శ్యామ్, కైలాసాలిద్దరూ మలయుద్ధంలో కింద మీద అవుతున్నారు. అంతా చూస్తూ నిలబడ్డాడు బద్రీనాథ్. అందర్నీ చూస్తోంది జీవంతి. ఏం చేయడానికి పాలుపోక, ఒళ్ళు మంటని ఆపుకోలేక సిగరెట్ తీసి వెలిగించాడు బద్రీనాథ్. కసికొద్దీ మండుతున్న అగ్గిపుల్లను బలవంతాన విసిరేశాడు. ఆ పుల్ల మండుతూ 2 గజాల దూరం వెళ్లి ఆరి పడిపోయింది. వెంటనే ఆయనకు ఏదో తటాల్న ఆలోచన మెరిసింది. మండుతున్న అగ్గిపుల్ల 2 గజాల కంటే దూరం వెలుగుతూ వెళ్లలేదు. శ్యామ్, కైలాసం ఇంకా కుమ్ములాడుకుంటూనే ఉన్నారు. పెంచలయ్య వగేరాలు వచ్చి చూసి తలలు పోగొట్టుకున్నారు. జీవంతి మరింత ఎగిరిపడుతూ వరండాలోంచి దిగొచ్చింది. నిలబడి చూడడంలో పౌరుషం లేదు, మగతనం ఏదో చేతల్లో చూపించడం మంచిది. సమయానికి జ్ఞాపకం చేశావు. కానీ ఇక్కడ మగవాళ్లు చాలా మంది ఉన్నారు. మగతనం చాలా రకాలుగా చూపించుకుంటున్నారు. ఆ సంగతి నేను విస్మరించాను. వీళ్ళిద్దరిలో ఎవరికి దెబ్బలు తగిలితే ఎవరు హాస్పిటల్లో చేరతారో, కేసు ఎవరు పెడతారో, ఏ క్రిమినల్ని నేను కోర్టులో సమర్థించాలో అని ఆలోచిస్తున్నాను. నేను మగవాణ్ణని నీకిన్నాళ్ళ కన్నా జ్ఞాపకం వచ్చింది, నయమే. కానీ నేను మగవాణ్ణని మరిచిపోయి చాలా కాలమైంది. కొన్ని అవసరమైన విషయాలు మనం ఇలాగే మరిచిపోతుంటాం అంటూ నవ్వసాగాడు బద్రీనాథ్. కైలాసానికి తనకు స్థానబలిమి లేదని, శ్యామ్ కంటే శరీర బలం కూడా తక్కువేనని తేలిగ్గానే తెలిసిపోయింది. ఒక గూడు వాచిపోయింది కూడా. పడినవాడు పడినట్టే లేచి వెన్ను చూపాడు. కైలాసం అని బద్రీనాథ్ కేక పెట్టకపోతే వెళ్ళిపోయేవాడే. వెనక్కి తిరిగొచ్చాడు. నాలో ఉన్న పౌరుషాన్ని నా భార్య ఇప్పుడే గుర్తు చేసింది, కాస్త రుచి చూస్తావా అన్నాడు కఠినంగా. క్షమించండి సార్, బుద్ధి గడ్డి తింది. దీనిని స్వామి ద్రోహమనాలో, ప్రాణదాతకే ద్రోహమనాలో తెలియడం లేదు. తెలియదాన్ని తెలియనట్టే ఉండని. నువ్వో శ్రీరామచంద్రుడు అన్న నమ్మకం నాకెన్నడూ లేదు. నేను చేసే సహాయం నీ పిల్లల మొహం చూసి చేస్తున్నాను కానీ నిన్ను చూసి కాదు. కోర్టులో నీ పక్షాన వాదిస్తాను, గెలుస్తాను, నీ ప్రాణాలు రక్షిస్తాను, నా పౌరుషాన్ని ప్రపంచానికి చూపిస్తాను. ఆ దేవుడే దిగొచ్చి నీకెదురు సాక్ష్యం ఇవ్వని, నీ ప్రాణాలకొచ్చిన ప్రమాదం లేదు. పెంచలయ్య మాట పెగలక నిలబడిపోయాడు. శ్యామ్కి ఇదేమీ అర్థం కాక బిత్రపోతున్నాడు. తక్కిన వాళ్ళెవరూ కళ్ళతో చూసిన దాన్ని నమ్మలేకపోతున్నారు. జీవంతి మాత్రం కోపంతో జ్వలించిపోయింది. అంటే నన్ను అగౌరవించిన వాణ్ణి గెలిపిస్తారన్నమాట. ఈ విధంగా కచ్చ తీర్చుకుంటున్నారన్నమాట.
నీకు జరిగిన అగౌరవానికి ప్రతిగా కచ్చ తీర్చుకోవడానికి వీరాది వీరులున్నారు, చాలదా? ఆ పసిపిల్లలకు ఆధారం కల్పించడానికి నన్ను వదిలేరాదా? వెళ్ళు కైలాసం. నా మనసు నేను మార్చుకుంటానేమో తెలీదు. పో, త్వరగా బ్రతికిపోయావు. పో ఈ జన్మకి. ఆ మాటలు ఆ నోటంట ఎంత కోపంగా వచ్చాయో ఇక జీవంతి కూడా మాట్లాడలేకపోయింది. లోపలికి వెళ్లి తలుపులు మూసేసింది. శ్యామ్తో సహా అందరూ బయటికి నడిచారు. ఎదుటి పార్టీలో ప్లేడర్లు ఓడి పారిపోతే మిగిలినట్టు తోటలో మిగిలిపోయాడు బద్రీనాథ్. ఆ పూటకు ఆ తలుపులు జీవంతి తెరవలేదు. బద్రీనాథ్ చెట్టు కింద నుంచి కదలలేదు. రాత్రి 8 గంటలయింది. అంతవరకు పెంచలయ్య ఆఫీసులోంచి కదలలేదు. చిన్న గుమస్తా టైపిస్టుల్ని కదలనివ్వలేదు. ఏదో పని చేస్తున్నట్టు నటిస్తూనే అందరూ బద్రీనాథ్ని కనిపెడుతున్నారు. బద్రీనాథ్ తోటలోంచి కదలలేదు. రాత్రి 9:30 కూడా అయింది. బద్రీనాథ్ తోటలోనే ఉన్నాడు. తక్కిన వాళ్ళందరికీ పెంచలయ్య కూడా బద్రీనాథ్ను చూస్తుంటే భయమేస్తోంది. ఈ రాత్రి ఈయన ఏ ఆత్మహత్య తలపెట్టడు కదా. ఎవరి భయాన్ని వాళ్లే మింగేశారు. 10 గంటలకు అందర్నీ పంపించేసి పెంచలయ్య తను ఉండిపోదలుచుకున్నాడు. ఆ చెట్టు లేకపోతే ఈ పక్షుల గతేం కాను. 10 దాటిన తర్వాత ధైర్యం చేసి బద్రీనాథ్ దగ్గరకు వెళ్ళాడు పెంచలయ్య. మీరింకా వెళ్ళలేదా? లేదు, ఇంతవరకు ఏవో నకలు రాస్తున్నాం. వెళ్ళండిక. నాకో దిండు దుప్పటి పడేసి మీరు వెళ్ళండి. ఆఫీసు గదిలో కూర్చుందాం రారాదు? వద్దు, ఇక్కడే బాగుంది. ఈ అరుగుందిగా, నేను స్పెషల్గా కట్టించాను దీన్ని. ఈ ఇల్లు మీరు కట్టించిందే. ప్రతి గది మీరు స్పెషల్గా ఏర్పరిచిందే. పెంచలయ్యకి కోపం దుఃఖం ఆగలేదు. కాని ఈ చెట్టు నేను పాతింది కాదు, చాలా పాతది. ఎన్ని పక్షులకు ఆశ్రయం ఇచ్చిందో ఈ వేళ నాకు ఇస్తుంది. ఈ శరీరమే మంది కానప్పుడు ఈ ఇల్లు వాకిలి నావని ఏముందండి? ఈ వేళ ఇది నాది, రేపెవరదో? ఈ వేదాంతాలకు అంతమేముందిలేండి. ఎప్పటికైనా ఈ భవంతి బద్రీనాథ్ గారిదే. శరీరాలు మాసిపోయినా పేరు మాసిపోదు, నిలిచిపోతుంది. వ్యామోహాల్లో అది ఒకటి. పంచప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ఈ గాలి చిలప నాదని, ఈ గాలి తొనక మీదని గుర్తేం తెలుస్తుందండి? ప్రపంచంలో లక్షలాదిగా పాదముద్రలున్నాయి. అన్నింట్లో మన పాదముద్ర ఏదని గుర్తించగలం? జీవితం ఒక ఎడతెగని ప్రయాణం. కొంత దూరం మనం సాగి వెళతాం, అంతలో అలసిపోయి ఆగిపోతాం. అయినా ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ అంతులేని దారిలో ప్రయాణం ముఖ్యం కానీ వ్యక్తులం కాదండి. వ్యక్తులు రావచ్చు, ఆగిపోవచ్చు, కానీ నిరంతరం ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. బద్రీనాథ్ మాట్లాడుతూనే ఉన్నాడు. పెంచలయ్య వింటూనే ఉన్నాడు. వైరాగ్యాన్ని ఇలా వడపోత పోయడం ఎందుకు? ఆత్మహత్యకైనా, వైరాగ్య స్వీకరణకైనా అది మాత్రం ఆత్మహత్య కాదా అని ఆలోచిస్తూ వింటున్నాడు. విని విని చివరికి ఈ వైరాగ్యం ఎందుకు, ఇన్ని మాటలెందుకు, ఆజ్ఞివ్వండి, వెళ్ళి ఆ తలుపులు బద్దలు కొట్టేస్తాను అన్నాడు కోపంగా. మరి మూసుకుపోయిన గుండెల తలుపుల్ని ఏం చేస్తారు? మూసుకున్నవి తలుపులు కావండి, గుండెల తలుపులు. ఎంటా బయట మండిపోతున్న గుండెల తలుపులు. ఇంకా వాదించలేక సరే వస్తా అని పెంచలయ్య ఆఫీస్ గదిలోకి వెళ్ళొచ్చాడు. అక్కడ చాప, సోఫాలో ఉన్న ఒక దిండు, తన ఉత్తరయము తీసుకునొచ్చాడు. అవి అప్పగిస్తూ, నేను పెద్దవాణ్ణి, కానీ మీకు చెప్పగలిగిన వాణ్ణి కాదు. నిజమే, కానీ ఇన్నాళ్ళు మేమందరం మీ ఉప్పు తిని బతుకుతున్నాం. మీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాం. మీరేం చేసినా మాకు మాత్రం అన్యాయం చేయకండి. నా వరకు నేను మీ తండ్రి లాంటి వాణ్ణైనా, మీరు లేకపోతే చంటి పిల్లాన్నే అన్నాడు. అంటే మీ భయం నేను ఆత్మహత్య చేసుకుంటాననా? భయపడకండి. గిట్టడంలో కానీ పుట్టడంలో కానీ మనిషికి స్వేచ్ఛ లేదండి. నేను పోతే మీరే కాదండి, ఆ కైలాసం ఎలా బతికి బయటపడతాడు? అతని పిల్లలు ఎలా బతికి బట్టకడతారు? ఆ రంగనాయకులు కాపురం ఎలా కుదుట పడుతుంది? తక్కిన వాళ్ళందరూ ఎలా తంటాలు పడతారు? జీవంతి మాత్రం ఎలా జీవిస్తుంది? ఇంకా ఆమె గారి సంగతెందుకు? ఈ పచ్చని సంసారంలో పెట్టిన కుంపటి చాలు. చాలని వదిలేస్తే ఇలా ఎన్ని వెచ్చని సంసారాలు మచ్చమాసిపోతాయో. అల్లావుద్దీన్ భూతాల్ని ప్రపంచం మీద వదిలేస్తే ఏమయ్యేది? ప్రపంచం కోసమే ఈ గుండెల్లో అగ్నిపర్వతాన్ని పెంచుకుంటుందా? శివుడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకోలేదా? అదే కారణమైతే? కారణాలు చాలా ఉన్నాయి. వివాహ వేళ నా ప్రమాణం ఒక కారణం. విడరాని బంధంతో ఆడది బ్రతకవలసి రావడం కూడా ఒక కారణం. అన్నింటికంటే ఎక్కువగా జీవంతి నన్నింకా ప్రేమిస్తూ ఉండడం ఒక కారణం. ఆ మాటకే హడలిపోయాడు పెంచలయ్య. తలకిందులైపోయాడు కాసేపు. బుర్రలో రైలు చక్రాలు గిర్రున తిరిగాయి కాసేపు. గాబరా పడకండి. జీవంతి నన్నింకా ప్రేమించకపోతే ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోలేదు? వెళ్ళిపోతే ఇంత హాయిగా జరగదని తెలుసు కనుక. కావలసినంత పంపిస్తానన్నానుగా, తీసుకెళ్లమన్నానుగా. విడాకులు తానే కోరి తీసుకోవచ్చుగా.
ఏమో, నాకు తెలిసినంతలో ఆమె గారికి మీ మీద ద్వేషమే కాని ప్రేమ లేదు. ఇలాగే ఈ సంసారం గడిస్తే ఈ ఇంట్లో ఆత్మహత్య కాకపోతే హత్య జరిగినా ఆశ్చర్యం లేదు. ఆమె గారికి ప్రేమంటూ తెలిస్తే వచ్చిన చిక్కల్లా అక్కడే ఉంది. జీవంతి నన్నింకా ప్రేమిస్తూనే ఉందని ఇంకా జీవంతికే తెలీదు. కొన్ని విషయాలు కొందరు తేలిగ్గా తెలుసుకుంటారు. కొందరు చంటి పిల్లలు పాలు తాగడం నేర్పకుండా నేర్చుకుంటారు తేలిగ్గా. కొందరు ఎంత నేర్పినా తంటాలు పడతారు. జీవంతి అటువంటిది. ఏమో, మీ ఓర్పుకి ఏమనాలో నాకు తెలియడం లేదు. పొద్దుపోయింది, పడుకోండి. అలాగే, మీరు వెళ్ళిరండి. ఎప్పటికప్పటికి తెల్లవారకపోతుందా? సెలవు తీసుకుని బయలుదేరాడు పెంచలయ్య. కాని ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళడానికి ఇంకా భయమే. ఏమో, ఏ వేళ ఏ బుద్ధి పుడుతుందో. పెంచలయ్యకి భయం తీరక ఇంటికెళ్లే బుద్ధి పుట్టనేలేదు. రాత్రంతా రోడ్డు మీదే కాపలా కాస్తూ ఉండిపోదామనుకున్నాడు. 10 చుట్టలు కొనుక్కుని ఉండిపోయాడు. అవి కాలుస్తూ ముసుగేసుకుని ఒకసారి తీసేసి ఒకసారి తలగుడ్డతో మరోసారి పహారా కాస్తూనే ఉన్నాడు. ప్రతిసారి తప్పనిసరిగా పరిశీలిస్తూనే ఉన్నాడు. రాత్రి 1 గంట అయింది. రెండో సినిమా కూడా వదిలేశారు. బద్రీనాథ్ చెట్టు కింద పడుకునే ఉన్నాడు. స్వర్గసీమ అంధకారంలో మునిగి తేలుతూనే ఉంది. అకస్మాత్తుగా వరండాలో లైటు వెలిగింది. అదిరిపడ్డాడు పెంచలయ్య. తలుపు తెరుచుకుంది. నిలిచిపోయాడు పెంచలయ్య. నిండా ముసుగులో జీవంతి వరండాలోకొచ్చింది. ఎందుకని గాబరా పడిపోయాడు. జీవంతి గడపలు దిగొచ్చి బద్రీనాథ్ పడుకున్న అరుగు దగ్గర నుంచుంది. గేటు పక్క చేరి చాటుగా నుంచున్నాడు పెంచలయ్య. నిమిషాలు గడిచాయి. గుండెదడ కాస్త తగ్గింది. జీవంతి కప్పుకున్న ముసుగు తొలగించింది. దుప్పటి తీసి బద్రీనాథ్ మీద కప్పింది. ఇంకా ఉండబట్టలేక గబగబా వరండాలోకి నడిచింది. అక్కడే బల్ల మీద వాలిపోయింది. తర్వాత ఎంతోసేపటి కాని పెంచలయ్యకి తెల్లవారలేదు. రుబ్బురోలతో సహా సామానంతా వేసుకుని రంగనాయకులు పట్నం బయలుదేరొచ్చి కాపురం పెట్టేశాడు. గణపతి వద్దని మొత్తుకుంటున్నా వినలేదు. పొలిమేర దాకా మొత్తుకుంటూనే వచ్చాడు గణపతి. అయినా ఆగలేదు. తీసుకునిల్లు చిన్నదే. కుదమట్టంగా 3 గదులు, చిన్న దొడ్డి, ముందు వరండా. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. రంగవల్లిక ఇల్లే ఒక సినిమా సెట్టింగ్లా ఉంది. రంగనాయకులకి అది ఎరిగిన ఊరైనా కాపురం పెట్టిన తర్వాత మరింత అందంగా కనిపించింది. అందులోనూ ఇద్దరూ రిక్షాలో కూర్చుని బజారుకెళ్ళొస్తుంటే ఎంతో హుందాగా ఉంది జీవితం. ఎటొచ్చి రుబ్బురోలు ఎక్కడ పెట్టడమా అనేదే పెద్ద సమస్య అయిపోయింది. ఆ ఇంటావిడికి గుండెదడ జబ్బు. పేరు సీతారామమ్మ. వృత్తి స్కూల్ టీచర్. త్వరలోనే రిటైర్ కాబోతుంది. ఒంటరిగా పక్క భాగంలోనే కాపురం ఉంటుంది. స్కూలు లేని కాలమంతా ఇంట్లోనే కాలం గడుపుతుంది. ఆవిడతో ఏ పేచీ లేదు. కాని రోట్లో పప్పు రుబ్బినా పచ్చడి రుబ్బినా ఆమెకు తన గుండెల్లో పోతరం తిరుగుతున్నట్టే దడదడగా ఉంటుందట. అమ్మమ్మ, మరేం అనుకోకు. ఈ గుండెదడ బాధ నీకు తెలీదు. కాని ఈ రుబ్బురోలు దొడ్లో పెట్టకు. కావాలంటే వంటింట్లో పెట్టుకో అంది మొదట. అన్నది కదా అని రంగనాయకులు రుబ్బురోలు వంటింట్లోకి మార్చాడు. కాని అక్కడ రీసౌండ్ మరీ ఉండి అవతల గదిలో పెద్దామె గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లున్నాయి. అమ్మమ్మ తల్లి, మరేం అనుకోకు. గుండె జబ్బు వలంటున్నాను. నీ రుబ్బురోలు పడక గదిలోనన్నా పెట్టుకో అంది. ఆ వేళ నుంచి పప్పు పడక గదిలో రుబ్బడం ఆరంభమైంది. కాని ఆదివారాల పూట ఇంట్లోనే ఉన్నప్పుడు మధ్యాహ్నం రుబ్బురోలు డిస్టర్బెన్స్ ఆమెకి మరింత బాధ కలిగించింది. అమ్మ తల్లి, మరేం అనుకోకు. తడవ తడవకి మార్చమంటున్నాను. కాని ఈ రుబ్బురోలు ఏకంగా వాకిట్లో పెట్టుకో అంది. ఇదొక్క బాధ తప్ప ఆమెతో మరే బాధ లేదు. అప్పుడప్పుడు రంగవల్లికి జడవేసి పువ్వులు ముడిచి తనే గదిలోకి పంపించేది. రంగవల్లికి సొంత కాపురం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడమే కష్టం. అక్కడ అత్త, మామ, 3 మరుదులు, ఒక పాలేరు, పాడిగుడ్లు. తెల్లవారుజామున లేస్తే రాత్రి 10 గంటల దాకా పనే. క్షణం తీరుకుండేది కాదు మొగుడుతో సరాగాలాడ్డానికి. ఇప్పుడు ఇద్దరికీ వండి వడ్డిస్తే తక్కిందంతా తీరికే సరాగాలకి. అన్నం పెడుతుంటే అన్నం పెడుతున్నట్లు ఉండడం లేదు. ఆడుకుంటున్నట్లు ఉంటుంది. ఇంట్లో తిరుగుతుంటే తిరుగుతున్నట్లు ఉండడం లేదు. దాగుడు మూతలు ఆడుకుంటున్నట్లుంది. నెల రోజుల్లో రంగవల్లి నవనాగరికత పెంచుకుంది. ఇదివరకు పట్నం వస్తే ఉన్న సినిమాలన్నీ ఒకరోజే చూసి వెళ్లేవారు. ఇప్పుడు ఏ ఆటకు ఆ ఆట తీరుబడిగా చూస్తున్నారు. అప్పుడు ఒంటరిగా ఎవరి క్లాసుల్లో వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు రిజర్వ్డ్ క్లాసుల్లో పక్కపక్కల్లో. మొదట 4 రోజులు గడవగానే పట్నంలో ఫ్యాషన్ పెద్దరింగులేనని ఒప్పుకున్నాడు రంగనాయకులు. దుద్దులు తీసి పారేసి రింగులు పెట్టించాడు. మొదట రిక్షాలో రంగవల్లి ఒదిగి ఒదిగి కూర్చుంది. ఇప్పుడు రంగనాయకుల చేతిలో ఒదిగి కూర్చుంటుంది. గణపతి వదలకుండా వస్తూనే ఉన్నాడు. మొదట్లో భోజనానికి ఉండమనేది రంగవల్లి. తర్వాత కాఫీ ఇచ్చి పంపిస్తోంది. బొత్తుడు కూడా వారానికొకసారి బస్తీకొస్తుంటాడు. బంగారం తీగ చేయించాలనో రేకు కొట్టించాలనో చెబుతూ ఉండేవాడు.
వచ్చినప్పుడల్లా రంగనాయకులింట్లోనే 2 పూట్ల మకాం భోజనం. ఆ రాత్రి ముగ్గురు సినిమాకి వెళ్లడం, ఇద్దరి మధ్యన రంగవల్లి కూర్చోవడం కొన్నిసార్లు జరిగింది. గోడలకి చెవులున్నా లేకపోయినా ఊళ్ళకి తప్పకుండా చెవులుంటాయి. సినిమాలకి వెళ్ళిన రోజున ఆ గ్రామస్తులెవరో చూశారో ఏమో రంగనాయకుల భార్యాభర్తలతో సహా సినిమా చూశామని చెప్పారు. ఊళ్ళో అందరికీ, గణపతి కూడా. గణపతి మరనాడే మరో కేసుతో బస్తీలోకొచ్చాడు. ఆ సాయంత్రం రంగనాయకుల్ని కలుసుకున్నాడు. వచ్చి 4 వారాలు అయినట్లుంది. ఎలా ఉంది కొత్త సంసారం అంటూ కదిలించాడు. ఓ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు రంగనాయకులు కొత్తగా కుట్టించిన స్లాకు కాలరు పైకెత్తుతూ. మరి ఖర్చు చాలా అయిపోవడంలే. లేదు, పైగా తగ్గింది. నీతో పాటు వచ్చినప్పుడల్లా 100 రూపాయలు అయ్యేది. అదంతా తగ్గింది. అక్కడ తినేది ఇక్కడ తింటున్నాం అంతేగా. బొత్తుడింకా ఇక్కడ కూడా వస్తున్నాడంటగా. వస్తూనే ఉన్నాడు. 2 పూట్ల తినిపోతున్నాడు. ముగ్గురు సినిమాలు కూడా వెళుతున్నారంట. ఆ బయలుదేరేదాకా వదలడు. ముగ్గురి టిక్కెట్లు తనే తీసుకుంటాడు. టిక్కెట్లదేముందిలే, చిన్న మెత్తు బంగారం అంటాడు. మీ ఇద్దరి మధ్య కూర్చుంటుందటగా రంగవల్లి. అవును, తప్పేముంది ఇందులో. ఇది సిటీ, మన పల్లెటూరు కాదు. ఆయన చెయ్యి చెయ్యి రాసుకుంటూ పక్కపక్కన కూర్చోవడం. ఎలా రాసుకుంటుంది? నా చెయ్యి ఎప్పుడు చుట్టూనే ఉంటుందిగా. అయినా నిన్ను ఏమారిచి వాళ్ళిద్దరూ ఏమీ చేయడం లేదు కదూ. ఎలా? బొత్తుడొస్తే నేనెప్పుడు బయట కూడా వెళ్ళను. ఇక ఏ మారేదేముంది? పొలమారేదేముంది? ఇదిగో గణపతి, ఇక నీ యదోబుద్ధి మానే. బొత్తుడు వల్లిని చెల్లయ్యని పిలుస్తాడు. వల్లి బొత్తుడిని అన్నయ్య అని పిలుస్తుంది. బాగానే ఉంది అంతవరకు. కానీ సినిమాలో ఇద్దరి మధ్య రంగవల్లి ఏం కూర్చుంటే అంట. మరెవడో ఎరగని ఎదో పక్కన కూర్చునే కన్నా అన్న పక్కనే కూర్చుంటుంది. అందుకే నీది ఎదో బుద్ధి అనేది. నా మాటిని నువ్వు ఈ దళారి వ్యాపారం మానే. నువ్వు ఈ ఊరొచ్చి మంగళ షాప్ పెట్టు, బాగా గిట్టుబాటు అవుద్ది. నా మాటిను. కొంపలు తీసే వ్యాపారం కంటే గెడ్డాలు కొరిగి డబ్బులు పుచ్చుకునే వ్యాపారం గొప్పది. పెట్టుబడి తక్కువ, గొరిగినంత లాభం. రంగనాయకులు చాలాసేపు క్షవర, కళ్యాణ, ఆర్థిక అవసరాలు, స్థితిగతులు వర్ణించాడు. కాని గణపతికి ఇవేమీ పట్టలేదు. ఆ పూటకెలాగో రంగనాయకుల్ని తప్పించుకుని ప్లేడర్ బద్రీనాథ్ గారిని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. 2 రూపాయలు మాత్రం అప్పుగా తీసుకుని రంగనాయకులు అప్పు ఇచ్చేశాడు. కాని తండ్రికేమని బండెడు సామాను అప్పజెప్పాడు మోసుకు వెళ్ళడానికి. చచ్చినట్లు మోసుకు వెళుతూ ఇక చేస్తే ఇతని దగ్గర అప్పు తీసుకోకూడదని గణపతి ఒక నిర్ధారణకు వచ్చాడు ఏడుస్తూ.